తివాచీలా ఉన్న రోడ్లు కాస్త ఈ వర్షాలకి చిరిగిన గోచిలా తయారయ్యాయి. అతుకుల గతుకుల్ని దాటుకుంటూ రావాలి కదా. వస్తుందిలే. లేకపోతే భయపడి రాకుండా ఉందా అత్త? భయపడినందుకే వస్తుంది. భూ అని భయపెడితే పారిపోయేది. కానీ మనం దాని కూతురు వీడియో తీసి బ్లూ అని భయపెట్టాం కదా. తడారిన గొంతు నేసుకొని చప్పరిస్తూ వస్తూ ఉంటుంది. ఐఎమ్ గెట్టింగ్ బోర్డ్ గ్రానీ. రే బల్లు, నా మనవరాలకి బోరు కొడుతుందట. ఓ పాట పాడరా. వాడికి మాటలే రావు, పాటలు ఎలా వస్తాయి? ఓ అవును కదా. వద్దులే. తార వస్తుందన్న ఎక్సైట్మెంట్తో మర్చిపోయిందత్త. నువ్వే పాడు గ్రానీ. నేనా? సర్లే. ఎవరి మీద పాట పాడదాం? రే బండేదవా, అలా చూస్తూ ఉన్నావేరా? వెళ్ళి ఆ కార్ బానెట్ మీద దరువే. నేనే పాడతా. ఎవరి మీద పాడాలి? తారాదేవి మీద పాడదాం. పొగరు రాణి ఓ తారాదేవి, మమ్మల్ని ఇక్కడ వెయిటింగ్ పెట్టావే ఓ మహాతల్లి. పొగరు రాణి ఓ తారాదేవి. బాధ పాట అందుకున్నావో లేదో పరిగెత్తుకుంటూ వస్తుందత్త. మరే మనం చేసే బ్లాక్మెయిల్ కి బెదిరిపోయినా ఈవిడ మాత్రం అదిరిపోయే చీర కట్టుకొచ్చింది. చూసావా అత్త? నువ్వు కట్టుకున్న చీరను చూడకే, పట్టుకున్న భయాన్ని చూడు. హలో ఆంటీ, ఏంటి చాలా రిలాక్స్డ్గా ఉన్నారు? మొహంలో టెన్షన్ లేదు, ఒంటి మీద చెమట లేదు. కార్లో ఏసీ పెంచినందుకు చెమటలు లేవు, ఒత్తిడి తగ్గించుకున్నందుకు టెన్షన్ లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.